వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. గుండెపోటుతో 6వ తరగతి విద్యార్థిని మృతి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రవంతి శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో శ్రవంతి గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్రవంతిని నిద్రలేపగా గుండెపోటుతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. దీంతో శ్రవంతిని మరిపేడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే శ్రవంతి ప్రాణాలు కోల్పోయింది. టోల్ ఛార్జీ పెరిగింది. ఆర్టీసీ ప్రయాణికులకు మోత మోగనుంది. ఏఎస్ఆర్టీసీ నిర్ణయంతో టికెట్ ధరలు పెరగనున్నాయి. ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు ₹4 టోల్ ఛార్జీలను పెంచగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులో ₹15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్ అడిగినందుకు ₹25,000 ఫైన్ వేసిన హైకోర్టు. 2016లో అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ శ్రీధర్ ఆచార్యులకు లేఖ రాశారు. మోదీ విద్యార్హతలకు సంబంధించి సమాచారాన్ని తెలియజేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి స్థాయి నాయకుడికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను అందజేయాలా వద్దా అనే విషయంపై గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టులో అప్పీల్ చేసినందుకు న్యాయమూర్తి జస్టిస్ బీరెన్ వైష్ణవ్తో కూడిన ధర్మాసనం ఇవాళ కీలక ఆదేశాలను జారీ చేసింది. మోదీ విద్యార్హత వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయనకు చెందిన డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను బయటపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మోదీ విద్యార్హత వివరాలను కోరిన అరవింద్ కేజ్రీవాల్ కు భారీ జరిమానా విధించింది. ఏకంగా ₹25,000 మేర జరిమానా కట్టాలని ఆదేశించింది. మందుబాబులకు బ్యాడ్ న్యూస్. భారీగా పెరగనున్న బ్రాండ్ల ధరలు. పెరిగిన మద్యం ధరలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. యూపీ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశీ మద్యం ధరలు బాటిళ్లపై ₹20 నుంచి ₹50 వరకు పెంచారు. అదే సమయంలో విదేశీ మద్యం బాటిళ్లపై ₹150 వరకు పెంచారు. సామాన్యులకు ఆయిల్ కంపెనీల శుభవార్త. తగ్గిన గ్యాస్ ధరలు. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ₹91 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర ₹2,230కు చేరింది. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. నిజామాబాద్ లో మళ్లీ ఫ్లెక్సీ కలకలం. అధికార పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెళ్తాయి. నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ ప్రధాన కూడల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. చైతూ శోభిత ధూళిపాల ఎఫ్ఐఆర్ పై ఫస్ట్ టైం నోరు విప్పిన సమంత నటించిన శకుంతలం సినిమా ప్రమోషన్ లో తన విడాకుల గురించి మాట్లాడింది. తన తప్పేం చేయలేదని, వైవాహిక బంధానికి సంబంధించి తాను 100% నిజాయితీగా ఉన్నానని, తన బంధానికి తను అంకితమయ్యానని చెప్పింది. మరోవైపు నాగ చైతన్య శోభిత డేటింగ్ పై పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇలాంటి సమయంలో సమంత ఇలా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. సమంత చైతూ అసలు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ టాప్ సీక్రెట్ గానే మిగిలింది. హనుమాన్ దీక్షలో వచ్చాడని బడిలోకి రానివ్వని ప్రిన్సిపల్. దీక్షపరుల ఆందోళన. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో సెయింట్ పాల్ స్కూల్లో హనుమాన్ దీక్ష పనులు ఆందోళన చేపట్టారు. 6వ తరగతి చదువుతున్న బానోత్ అదిలాబ్ అనే విద్యార్థి హనుమాన్ దీక్ష చేపట్టి దీక్ష దుస్తులతో స్కూల్ కి వెళ్లాడు. దీంతో సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపల్ దీనా దీక్ష దుస్తులతో పాఠశాలకు రాకూడదని, స్కూల్ యూనిఫామ్ వేసుకుని రావాలంటూ విద్యార్థిపై ఫైర్ అయ్యారు. హనుమాన్ దీక్ష పనులు విద్యార్థికి మద్దతుగా సెయింట్ పాల్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదని ప్రిన్సిపల్ దీనాను హనుమాన్ దీక్ష పనులు నిలదీశారు. ఓయూ విద్యార్థులకు శుభవార్త. ఫ్రీగా బలగం సినిమా చూసే ఛాన్స్. యూనివర్సిటీ వీసీ ఆదేశాల మేరకు బలగం సినిమాను ఏప్రిల్ 6న ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు స్క్రీనింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. క్యాంపస్ పరిధిలోని కాలేజీల విద్యార్థులు మూవీని వీక్షించడానికి తమ పేర్లను నమోదు చేసుకుని ఐడి కార్డులతో రావాలని సూచించారు. రంజాన్ ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట. 12 మంది మృతి. పాకిస్తాన్ దేశంలో పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. మొన్నటికి మొన్న గోధుమ పిండి సంచుల కోసం ఎగబడగా తొక్కిసలాట జరిగింది. నేడు రంజాన్ ఆహార పంపిణీ కేంద్రంలో భారీగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు దాదాపు 12 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అలాగే మరికొంతమందికి కూడా తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆరుగురిని బలిగొన్న మస్కిటో కాయిల్. నిద్రపోతున్న సమయంలో కింద పడిన మస్కిటో కాయిల్ పరుపునకు అంటుకొని మంటలు చెలరేగాయి. కమ్ముకున్న పొగతో స్పృహ కోల్పోయి ఊపిరాడక 4 పురుషులు, ఓ మహిళ మృతి చెందారు. విడుదలైన 2వ రోజే వివాదంలో నాని దసరా మూవీ. ఈ సినిమాలో అంగన్వాడీ టీచర్ గా పనిచేసే హీరోయిన్ దొంగతనం చేసే వ్యక్తిగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీలో అంగన్వాడీ టీచర్లను దొంగలుగా చూపించడం దుర్మార్గమైన చర్య అని, ఇది చిరు ఉద్యోగులపై దాడి చేయడం తప్ప మరొకటి కాదని మండిపడుతున్నారు. వెంటనే ఈ సీన్లను తొలగించాలని సెన్సార్ బోర్డును యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ రావణాసుర. రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా రావణాసుర. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రావణాసుర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలు బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. మర్డర్ చేయడం నేరం, మర్డర్ దొరకకుండా చేయడం ఆర్ట్ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ కు రెస్పాన్స్ బాగుంది. మీనా మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా, మీనా 2వ పెళ్లి చేసుకుంటుందని థంబ్నెయిల్ పెడుతూ వ్యూవర్స్ కోసం, లైక్స్ కోసం చాలా చేస్తుంటారు. మీనా చాలా క్లియర్ గా చెప్పింది, నాకు అలాంటి ఉద్దేశం లేదు, ఉంటే చెప్పడానికి వెనుకాడని చెప్పుకొచ్చింది. ప్రతాపాన్ని చూపుతున్న బాలుడు. విలువిల్లాడుతున్న ప్రజలు. హైదరాబాద్ లో ఏప్రిల్ నెలలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 39 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వచ్చే వారం రోజుల పాటు నగరంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని, తర్వాత ఎండలు క్రమంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఇవాళ స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజితం.